హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో జనరల్గా సెల్ సైడ్ ఉంటుందని అందరూ అనుకుంటారు. బట్ ఈరోజు అయితే చాలామందికి స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చూడండి, సో ఎప్పుడైతే ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ చాలామంది ఈ S2 తర్వాత S3 వరకు వెళ్తుందని చెప్పి చాలామంది రాంగ్, అంటే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ క్యాండిల్ లో కింద ఎంట్రీ తీసుకుంటే సో ఇక్కడే మనకు ఎంట్రీ లభిస్తుంది. స్టాప్ లాస్ ఇది ఉంటుంది, స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో మళ్ళీ రెండోసారి చూడండి, రెండోసారి S2ను బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. సరే ఈ క్యాండిల్ కాకపోయినా ఈ క్యాండిల్ కన్సిడర్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా అంటే మనకు ఎంట్రీ లభించింది. స్టాప్ లాస్ అనేది జనరల్గా ఇక్కడ ఉంటుంది. ఈ సందర్భంలో కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. మన ఛానల్ను రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఆ డిమాండ్ జోన్ దగ్గర ఇక్కడ ప్రైస్ అనేది ఖచ్చితంగా కాసేపైన ఆగుతుందనే విషయం తెలుస్తూ ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తారో ఇక్కడ డెఫినెట్గా మీరైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయరు, అంటే సెల్ సైడ్ అయితే వెళ్ళరు. సో అది మనం సప్లై డిమాండ్ జోన్స్ డిస్కషన్ చేసేటప్పుడు చూద్దాం. చూడండి, లేదంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ కూడా ఈ డిమాండ్ జోను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రాలేదు. మనం సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావాలి, లేదా వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి అవకాశం అయితే ఇక్కడ ఎలాంటిది రాలేదు. కాబట్టి చూడండి, మనం ఇవ్వబడిన జోన్ దగ్గర రెస్పెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక క్యామరీలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే నో ట్రేడ్, ఎందుకంటే ఇది L4 కింద ట్రేడ్ ఓపెన్ అయింది. సో ఒకవేళ L4కు పుల్ బ్యాక్ వస్తే మనం ట్రేడ్ తీసుకునే వాళ్ళం. అలాంటిది ఇక్కడ అంటే ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి ఇన్ జనరల్గా ఇక్కడ ఏదైనా బుల్లిష్ క్యాండిల్స్ వస్తే రివర్సల్ కోసం ఈ ట్రేడ్ క్యామరీలో పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ తీసుకునే వాళ్ళం. అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు, కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఏదైతే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, ఎగ్జాక్ట్గా ఆ జోన్ దగ్గర నుంచి కింద ఓపెన్ అయింది. అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఇది సప్లై జోన్గా మారుతుంది. సప్లై జోన్గా మారినప్పుడు అగ్రెసివ్ ట్రేడర్కి అయితే ఎంట్రీ అయితే లభించింది. ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:1, 1:2 కాకపోయినా 1:1.5 అయితే టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇందాక డిస్కషన్ చేసుకున్నట్టు ఎగ్జాక్ట్ ఇక్కడ మనం ఒక సపోర్ట్ అంటే డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. అంటే టార్గెట్ అచీవ్ కాలేదు, బట్ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ మాత్రం ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో టార్గెట్ ఇవ్వకపోయినప్పటికీ మనకు కొన్ని సందర్భాల్లో అక్కడ ప్రైస్ అనేది హాల్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఈ సప్లై డిమాండ్ జోన్స్ ద్వారా మనకైతే తెలుస్తూ ఉంటుంది. 100% 1:2 రాకపోయినా మినిమం 1:1, 1:1.5 అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అయితే 1-2 సార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మిగతా సార్లు ప్రాఫిట్ అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్స్ను మార్క్ చేసుకోవడానికి మీ చార్ట్లలో మార్క్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక మనకు గ్యాప్ జోన్ కూడా ఉండడం జరిగింది, కాబట్టి ఈ జోన్ను కూడా కన్సిడర్ చేయండి. సో నేను ఎందుకు డ్రా చేయట్లేదంటే సో మొత్తం ఓవర్ లెవెల్స్ అవుతుంది కాబట్టి డ్రా చేయట్లేదు. సో మేబీ ఈ రెండు లెవెల్స్ని అయితే డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయండి. ప్రైజెస్ అనేవి వీటిపైన ట్రేడ్ అయితే సో ఇక్కడికి అంటే కింద నుంచి పైకి వస్తే మాత్రం డెఫినెట్గా రిజెక్షన్స్ ఉంటాయి, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం ప్రైస్ అయితే విత్ ఇన్ ద ఛానల్లోనే ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. మేబీ ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి మనకు అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అలా వచ్చే సందర్భం అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మళ్ళీ మనకు ఒకసారి వెనుకకు ఒక ప్రైజ్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే ఈ లెవెల్కు మనకు మ్యాచ్ అయ్యే ప్రైజ్ యాక్షన్ ఎక్కడైనా ఉంటే డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే రావడానికి అయితే
పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,950 వరకు వెళ్ళడానికి అయితే స్ట్రాంగ్ ఛాన్సెస్ అయితే ఉన్నది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. లేదు అంటే సో ఈ మిడిల్ లైన్ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ని కూడా ఒకసారి చూడండి, 17,700 లెవెల్ కూడా ఇది ఇంచుమించు ఈక్వల్గా అంటే ఒకే రోజు బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్, ఇంకా ఇది కూడా ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సరే ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. బట్ క్యాండిల్ అనేది బెరిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో బులిష్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. క్లౌడ్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నది. సో రేపటి రోజున ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,100 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో నిన్న మనం డిస్కషన్ చేసుకున్నట్టు ఈ 18,050 నుంచి 18,100 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో దీనిపైన ట్రేడ్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా మనకు లాస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి రేపటి రోజున ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇక ఒకవేళ ఈ ఆప్షన్ చైన్ డాటా అనేది మనకు బెరిష్ సైడ్ షో చేస్తుంది. అలా మనం డౌన్ సైడ్ వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో ఈ లెవెల్ వచ్చేసి 17,600 అండ్ 500 ఈ లెవెల్ వరకు రావడానికి అయితే మనకు స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. 500 అండ్ 600 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకు డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందంటే డే క్యాండిల్లో చూడండి, ఈ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. డే అండ్ క్యాండిల్లో ఫ్లాటనింగ్ స్టార్ట్ అయితే ఒకవేళ ఈ హై అనేది బ్రేక్అవుట్ కాదు, 90% కేసులలో ఈ హై అనేది బ్రేక్అవుట్ కాదు. సో మరి మనం ఏం చేయాలి? ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే మన వ్యూ అనేది సెల్ సైడ్ మాత్రమే ఉండాలి. అంటే ఇవాళటి లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్అవుట్ అయితే మన వ్యూ సెల్ సైడే ఉండాలి. 5 మినిట్స్ 10 మినిట్స్ క్యాండిల్స్ లో కింద క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే నెక్స్ట్ మన టార్గెట్ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 17,400. ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 17,200 వరకు కూడా రావడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. 90% కేసులలో డౌన్ ట్రెండ్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇంకా అవర్లీ చార్ట్లో చూద్దాం. అవర్లీ చార్ట్లో చూసినప్పుడు అయితే మనకు కంప్లీట్గా బులిష్నెస్ షో చేస్తుంది. బట్ ప్రస్తుతానికి ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది కాబట్టి దీనిపైన ఉంటే బులిష్నెస్ ఉంటుంది. అది ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో అంటే నిన్నటి హై వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక ఒకవేళ బేస్ లైన్ కింద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేది ఈ క్లౌడ్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ క్లౌడ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈ 17,450 500 దగ్గర ఉండడం జరిగింది. కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది హై, ఇది సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉంటే సైడ్ వేస్లోనే ఉంటుంది. సో దీని కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే మనకు స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది.
ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా సిపిఆర్ లోపల అంటే సిపిఆర్ లోయర్ వాల్యూ సిపిఆర్ కింద బాటమ్ సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మనకు ఎలాంటి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే లభించలేదని చెప్పవచ్చు కన్సర్వేటివ్ ట్రేడర్కి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ ఉంటుంది. సో ఎంట్రీ అయితే ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్ సిపిఆర్ ప్రకారం. మళ్ళీ సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో ఒకవేళ సిపిఆర్ నుంచి వెనుకకు వస్తుంది అనుకుంటే ఎంట్రీ ప్రైస్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మనకు ఇది అవుతుంది. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా సిపిఆర్ ప్రకారం అయితే ఈరోజు పెద్దగా ఏమీ ట్రేడ్ అయితే ఇనిషియేట్ కాలేదని చెప్పవచ్చు. కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 L4 మధ్యలో ఓపెన్ అయింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు 80% కేసులలో L4 అనేది బ్రేక్అవుట్ అవుతుంది, 20% కేసులలో L3 బ్రేక్అవుట్ అవుతుంది. L3 అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. L3 బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ ప్రైస్ అవుతుంది, టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది అవుతుంది. టార్గెట్ అనేది ఓన్లీ 1:1 మాత్రమే ఉంటుంది. బట్ మనకు మోర్ దెన్ 1:1 పైన రావడం అయితే జరిగింది. కెమెరాల ప్రకారం టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ కాలేదు. కొన్ని ఈవెన్ ఇక్కడ ఈ డిమాండ్ జోన్కి ప్రైస్ అనేది సో దీన్ని అంటే టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో ట్రేడ్. సో ఇక్కడ కూడా నో ట్రేడ్. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది దీన్ని టచ్ చేయడం జరిగింది. సో దీన్ని టచ్ చేసినప్పుడు మన యొక్క ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇక్కడ అవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. లాస్ట్లో మనమైతే ఇక్కడ ఏదైతే జోన్ ఇవ్వడం జరిగిందో ఇక్కడ రావడం జరిగింది. మనం ఎగ్జాక్ట్గా దీన్ని అయితే టచ్ చేయలేదు కానీ కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే విక్ రివర్సల్ ఇన్వర్టెడ్ హ్యామర్ రావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. రేపటి రోజున ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. బట్ ఈ స్టాప్ లాసెస్ అనేవి కొంచెం హెవీగా ఉన్నాయి. విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,500 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది 37,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37,500 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఫుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం ఎక్కువ. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వాళ్ళు నెగిటివ్ అంటున్నారు. ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. సో ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నప్పటికీ సో ప్రైస్ అనేది క్లౌడ్ దగ్గర అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మేబీ రేపటి రోజున ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే ఫర్దర్గా నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఈ లెవెల్ వచ్చేసి 39,000 దగ్గరలో ఉండడం జరిగింది. బట్ వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంది, స్పాన్ ఏ అనేది ఫ్లాట్గా ఉంది, కన్వర్జన్ లైన్ ఫ్లాట్గా స్టార్ట్ అయింది. సో బేస్ లైన్ అనేది ఫ్లాట్గా స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇంకా 1 or 2 డేస్ అంటే ఫ్రైడే అండ్ మండే ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ అవుతాయి. సో ఈ హై అనేది బ్రేక్ చేయకపోవచ్చు మినిమం ఒక 2-3 డేస్. కాబట్టి మన వ్యూ ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయినా లేదా ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయినా నెక్స్ట్ టార్గెట్ కన్వర్జన్ లైన్ వరకు మనం వెయిట్ చేయవచ్చు. కన్వర్జన్ లైన్ వచ్చేసి ఎక్కడ ఉంది 36,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. సరే అట్లీస్ట్ ఈ ఇన్ బిట్వీన్ కన్వర్జన్ లైన్కును
ఈ లోకి మధ్యలో చూసుకున్నా కూడా ఇక్కడ వరకు అంటే 36,500 వరకు రేపు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్స్ వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఎక్కువగా ఉన్నది. సో ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్ సైడ్ వెళ్తే ఇందాక చెప్పుకున్న డిస్కషన్ చేసుకున్న 38,800 ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉండడం జరిగింది. సో ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది కాబట్టి అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నెక్స్ట్ టార్గెట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 36,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే ఇందాక డిస్కషన్ చేసుకున్న 38,500 అండ్ 800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు అంటే డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ క్లౌడ్ అవుతుంది. ఈ క్లౌడ్ వచ్చేసి 36,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. సో ఇక ఎఫ్ఐఐ డాటా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తాను. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.